ఏ ముహూర్తాన దువ్వాడ లైఫ్లోనికి మాధురి ఎంట్రీ ఇచ్చిందో కానీ మొదట్లో అంతా రివర్స్ అయింది. అయితే సెకండ్ ఇన్నింగ్స్ మాత్రం నా సామిరంగా అన్నట్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. జోరుగా హుషారుగా దువ్వాడ హిందీ పాటకు తన జాన్ మాధురితో కలిసి చేసిన డాన్స్ దుమ్ము రేపింది. వైసీపీ నుండి సస్పెండ్ అయిన ఒక వేడుకలో డాన్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఒక హిందీ పాటకు స్టెప్పులు వేసి మరీ దువ్వాడ ఔరా అనిపించారు. దువ్వాడలో ఈ తరహా ప్రావీణ్యం ఉందా అనిపించేలా ఆయన డాన్స్ స్టెప్పులు ఉన్నాయని అంటున్నారు. దువ్వాడ రాజకీయాల్లో ఉన్నప్పుడు క్షణం తీరిక లేకుండా ఉండేవారు. ఆయన ఫుల్ టైం పాలిటిక్స్ చేస్తూ ప్రత్యర్థుల మీద కారాలు మిరియాలు నూరుతూ ఉండేవారు. శ్రీకాకుళం జిల్లాలో ఆయన కింజరపు ఫ్యామిలీ మీద యుద్ధమే ప్రకటించి దశాబ్దాల పాటు అదే విధంగా కొనసాగారు. ఆయన కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వచ్చిన కింజరాపు ఫ్యామిలీని టార్గెట్ చేసి ఎన్నికలలో వారి మీద పోటీ కూడా చేశారు. ఎంత చేసినా ఆయనకు సొంత పార్టీలో ఎవరూ పెద్దగా కలిసి రాకపోవడం, దూకుడు వైఖరి, వ్యక్తిగత జీవితంలో వివాదాలు అన్నీ కలిసి వైసీపీ నుంచి ఆయనను దూరం చేశాయి. ఇదిలా ఉంటే దువ్వాడ ఇప్పుడు ఫ్రీ బర్డ్గా మారిపోయారు. ఆయన హైదరాబాద్లో తన స్నేహితురాలతో కలిసి వస్త్ర వ్యాపారాన్ని ప్రారంభించారు. అలా శ్రీకాకుళం నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అయిన ఆయన ఇప్పుడు రాజకీయ గొడవను పూర్తిగా పక్కన పెట్టేసినట్లున్నారు. అందుకే కొత్త పాత్రలోకి వెళ్లారు. ఆయన తాజా వేడుకలలో హిందీ పాటకు తన స్నేహితురాలతో కలిసి చేసిన డాన్స్ దుమ్ము రేపింది అని ఆయన అభిమానులు అంటున్నారు. దువ్వాడ సైతం ట్రెడిషనల్ లుక్ నుంచి సినిమాటిక్ లుక్లోకి మారి తన కొత్త స్టైల్ని చూపిస్తున్నారు. దట్ ఈస్ దువ్వాడ అనిపిస్తున్నారు. అయితే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సహచరిగా తనకంటూ ఒక ఇమేజ్ సృష్టించుకున్నారు మాధురి. ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టి మాట్లాడే తత్వం ఆమె సొంతం. ఈ క్రమంలో ఆమె మాజీ మంత్రి రోజాపై సెటారికల్ కామెంట్స్ చేశారు. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది అంటూ ప్రశ్నించారు. నేను చేస్తే మీకు రోతలా కనిపిస్తుందా? మాజీ మంత్రి చేస్తే ముద్దుగా ఉందా అంటూ చేసిన సంచలన కామెంట్స్ సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. ఒక నటిగా హీరోయిన్గా ఎన్నో చిత్రాలలో నటించిన రోజాను అలా అనడం, అంతేకాకుండా ఆమెను తాము తక్కువ కాదు అని గట్టి హెచ్చరికలు పంపారు మాధురి. దువ్వాడ శ్రీనివాస్ ఉండగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తీరుపై సంచలన కామెంట్స్ చేశారు. ఇటీవల దువ్వాడ శ్రీనివాస్ దివ్వెల మాధురి జంట పలు వేదికల మీద జంటగా డాన్స్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వీరిద్దరూ సోషల్ మీడియాలో సైతం జంటగా రీల్స్ చేయడం కామన్గా మారింది. మాధురి స్వతహాగా డాన్సర్. ఆమె వేసే డాన్స్కు భారీ స్థాయిలో వ్యూస్ వస్తుంటాయి. తాజాగా వీరిద్దరూ జంటగా ఒక ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో మాధురి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి. ఇటీవల ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని సదరు యాంకర్ ప్రస్తావిస్తూ ఇద్దరూ కలిసి డాన్సులు వేయడం, అవి వైరల్ కావడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేశారట కదా అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు దువ్వాడ శ్రీనివాస్ సైలెంట్గా ఉన్నారు. మాధురి మాత్రం ఒక రేంజ్లో ఇచ్చి పడేశారు. ప్రత్యేకంగా మాధురి మాజీ మంత్రి రోజా ప్రస్తావన తీసుకొచ్చారు. తామిద్దరం చేస్తే తప్పు, అదే పార్టీలో ఉన్న మాజీ మంత్రి రోజా స్టెప్ వేస్తే ఆహా ఓహో అంటారు అంటూ ఫైర్ అయ్యారు. టీవీ షోలో మంత్రి రోజా డాన్స్ చేయలేదా అంటూ ప్రశ్నించారు. తాము రీల్స్ చేయడమే సస్పెండ్కు కారణమైతే పార్టీలో చాలా మందిని సస్పెండ్ చేయాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా పార్టీ కోసం దువ్వాడ శ్రీనివాస్ పనిచేశారని, ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది అంటూ సెటారికల్గా మాట్లాడారు మాధురి. అదో గాలి పార్టీగా అభివర్ణించారు. అదెప్పుడో కొట్టుకుపోయింది అని వ్యాఖ్యానించారు. ఆమె కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.